హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. టుడే మన ఛానల్లో నేను కేఎఫ్సి చికెన్ పెట్టబోతున్నాను. అంటే కేఎఫ్సి చికెన్ అంటే కేఎఫ్సి స్టైల్లోనే ఫ్రైడ్ చికెన్, బట్ దాంట్లో వచ్చే మసాలాలు వచ్చి ఇంట్లో ఉన్నవే వేస్తున్నాను అనమాట. అంటే నార్మల్గా గార్లిక్ పౌడర్ అని, లేకపోతే ఆనియన్ పౌడర్ అని చాలా వరకు అందరి ఇళ్ళలో ఉండవు కదా, సోయా సాస్లు అలాంటి సాస్లు అందరి ఇళ్ళలో ఉండవు. కాబట్టి మనం ఇంట్లో ఉన్న వాటితోనే బయట నుంచి మళ్ళీ ఫ్రెష్ అన్నీ కొనుక్కొచ్చుకొని చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అవన్నీ ఎవరు కొనుక్కొస్తారు? ఎందుకంటే ఓన్లీ చికెన్ కోసం మనం ఓన్లీ చికెన్ కోసమే తేవాలి, మళ్ళీ అవి అట్లానే ఉంటాయి, వేస్ట్ అయిపోతాయి అని కూడా చాలా వరకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు అనమాట తెచ్చుకోవడానికి. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే, మనం ఇంట్లో అయితే రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాటితోనే చికెన్ ఎలా చేస్తారో కేఎఫ్సి చికెన్ నేను చేసి చూపిస్తాను. ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే అసలు వదిలిపెట్టరు. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే మ్యారినేట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. మీరు మార్నింగ్ చికెన్ ఎట్లాగో తెచ్చుకుంటారు కదా కుక్ చేసుకునే రోజు, ఆ రోజు ఇంకొంచెం ఎక్కువ తెప్పించుకొని మార్నింగ్ అన్నీ నేను చూపించిన మసాలాలు వేసుకొని కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మార్నింగ్ డీప్లో, ఈవినింగ్ వరకు రెడీ అవుతుంది. ఎట్లాగో మనం స్నాక్స్ లాగానే తింటాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. నేను ఫస్ట్ ఈ చికెన్ ఏం చేశానంటే హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. కొంచెం అక్కడ చికెన్ షాప్లోనే మా హస్బెండ్ ఘాట్లు పెట్టించుకొని వచ్చారు, సో దట్ మనకు మంచిగా మసాలా అంతా పీస్కి పడుతుంది కదా, అందుకని నేను ముందే కట్ చేయించుకొని వచ్చారు. మీరు లేదనుకుంటే ఇంటికి వచ్చాక కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను దీన్ని సాల్ట్ వాటర్లో ఎందుకు నానబెట్టుకున్నా అంటే టెండర్గా ఉంటుందని. తర్వాత ఇప్పుడు మనం కోటింగ్ కోసం అంటే నేను ఫస్ట్ పిండిలో డిప్ చేసి, తర్వాత ఎగ్ మిక్చర్లో డిప్ చేసి, తర్వాత ఓట్స్లో మిక్స్ చేస్తున్నాను. సో అందుకని నేను ముందు రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఎగ్ ఉంటుంది కదా, 2 eggs తీసుకున్నాను. 2 eggs, కొంచెం ఉప్పు, కొంచెం కారపొడి, తర్వాత గరం మసాలా పౌడరు. ఎందుకంటే మనం పైన కోటింగ్ కూడా అది తిన్నప్పుడు చప్పగా ఉండకూడదు కదా, అందుకని కొంచెం వేసుకొని బాగా కలుపుకున్నాం అనుకోండి, మనకి పైన ఎంత టేస్టీగా ఉంటుందో లోపల చికెన్ కూడా అంతే జ్యూసీగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో అందుకని నేను ఇప్పుడు దీంట్లో కూడా సాల్ట్, కారము, మసాలా వేసుకున్నాను. అలాగే నెక్స్ట్ మనము మైదా పిండి, కార్న్ఫ్లోర్ కలిపిన మిక్చర్లో కూడా సేమ్ అలాగనే వేసుకున్నాను. చూడండి, మైదా తీసుకున్నాను, తర్వాత కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. మైదా కంటే తక్కువ క్వాంటిటీలో కార్న్ఫ్లోర్ తీసుకోవాలి, ఎందుకంటే మైదా బైండింగ్కి బాగా అవుతుంది కదా, కార్న్ఫ్లోర్ అంత ఎక్కువగా రాదు. సో జస్ట్ టేస్ట్ కోసమే 2 కలిపి తీసుకున్నాను. కాకపోతే మైదా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను, కార్న్ఫ్లోర్ కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. దాంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సేమ్ ఓట్స్లో కూడా అంతే, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం కారపొడి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. మనం పైన కోటింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇవేవి కలుపుకోకుండా నార్మల్గా వేసుకుంటే చప్పగా ఉంటుంది. మరీ ఎక్కువగా వేసుకోకండి, సాల్ట్ ఎక్కువైపోతుంది, తినలేము. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్కి మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకొని పెట్టుకున్నాం కదా. సో పైన ఓన్లీ కోటింగ్కి అది టేస్ట్ లేకుండా ఉండడానికి మాత్రమే, కాబట్టి మీరు చూసి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇంకోండి చూసారా, మైదా పిండి కార్న్ఫ్లోర్ కలిపింది. నెక్స్ట్ ఎగ్ కలుపుకున్న తర్వాత ఓట్స్, లేదంటే ఓన్లీ మైదా కార్న్ఫ్లోర్ కలిపిందే నూనెలో వేసుకుంటారు కదా అని అంటారు కదా, మీరు అట్లా కూడా వేసుకోండి. నేను అట్లా కూడా ఒక 4-5 పీసెస్ ఫ్రై చేశాను. మీకు ఎట్లా నచ్చితే అట్లా వేసుకోండి. నాకు ఎక్కువ బయట క్రిస్పీగా ఉంటుంది కదా, మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి నేను ఎప్పుడు చేసినా ఓట్స్తో కూడా చేస్తాను. ఒక్కోసారి నేను మన కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఆ కార్న్ఫ్లేక్స్ని కూడా కొంచెం మిక్సీకి వేసుకొని కొంచెం నార్మల్గా గ్రైండ్ చేసుకొని వేసుకుంటాను అనమాట. నెక్స్ట్ టైం నేను అది కూడా చూపిస్తాను. ఏం లేదు, జస్ట్ ఓట్స్ ప్లేస్లో కార్న్ఫ్లేక్స్ ఉంటాయి అనమాట, చాలా టేస్టీగా ఉంటాయి. మనం మైదా పిండి కార్న్ఫ్లోర్ కలిపిన అవి ఓన్లీ అవి వేసుకుంటే వేసుకోవడం కంటే ఓట్స్ కలుపుకున్నది ఇంకా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది కదా. సో అందుకని మంచిగా కలుపుకోండి. ఇది మీ ఇష్టం అనమాట, మీ ఇష్టం పైన డిపెండ్ ఉంటుంది. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. క్రిస్పీగా కావాలి, క్రిస్పీగా తింటాము, ఎక్కువ క్రిస్పీగా అనుకున్న వాళ్ళేమో
నేను ఓట్స్తో చేసుకోండి. లేదు మేము నార్మల్గా తింటాము, మాకు నార్మల్గానే ఇష్టం అనుకున్న వాళ్ళు మాత్రము నార్మల్గా తినేవాళ్ళు నార్మల్గా తినండి. అన్నీ ఒకసారి చేసి పెట్టుకోండి. అతనే చేసుకోవాలి. ఒక్కోటిగా వేసుకొని ఒక్కోటి చేసుకొని పెట్టుకుంటా అంటే బాగోదు. సో అన్నీ ఒకసారి కలిపి పెట్టుకొని తర్వాత 1 by 1 వేసుకోవాలన్నమాట జాగ్రత్తగా. ఇంకోటి ఏంటంటే ఇది సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే పీసులు అన్నీ మాడిపోతాయి. మనం ఎంతసేపు కష్టపడింది అంతా వేస్ట్ అయిపోతుంది. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి 10-15 minutes. తర్వాత మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 2 minutes బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకోండి. లోపల బయట పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి బయట అంతా మాడిపోతుంది, లేదంటే బయట రెడ్డిష్ కలర్ వచ్చినా కూడా లోపలంతా ఉడకదనమాట. సరిగా మ్యారినేట్ చేసుకున్నా కూడా ఉడకదు. సో మనం సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇవి చేయడానికి నాకు చాలా టైం పట్టింది, చాలా కష్టపడి చేశాను. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొన్ని పీసులు నేను నార్మల్గా మైదా కార్న్ఫ్లోర్లు కలిపి కూడా వేసుకున్నాను. అవి కూడా చాలా బాగా వచ్చినాయి. మీ ఇష్టం అనమాట. ఓట్స్ తినము అనుకున్న వాళ్ళు ఓన్లీ మైదా కార్న్ఫ్లోర్ చేసుకున్నవే వేసుకోండి. తర్వాత అన్నీ బాగా ఫ్రై అయినాయి అనమాట. చాలా పర్ఫెక్ట్గా కుదిరినాయి, పర్ఫెక్ట్గా వచ్చినాయి. సో ప్లీజ్ నాకు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. అంటే ఇంట్లో ఈజీగా చేసుకునేవి, పర్ఫెక్ట్గా చేసుకునేవి, మనము బయట కొనుక్కొని తిన్న వాటికంటే కూడా తక్కువ కాస్ట్లో ఎక్కువ టేస్ట్తో చేసి చూపిస్తాను. ఒక్కసారి మీరు ట్రై చేసి చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.